హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి చేసే మసాజ్ ఆయిల్స్ గురించి షేర్ చేస్తున్నాను. అండ్ మసాజ్ ఎవరికి చేయాలి, ఎవరికి చేయకూడదు, మసాజ్ చేయడం వల్ల పిల్లలకి ఎంత లాభం అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. అండ్ అలాగే బేబీస్కి మసాజ్ చేయాలా వద్దా, అండ్ నెలలు నిండకుండా పుడతారు కదా, అలాంటి బేబీస్కి చేయాలా వద్దా అనే డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో నెలలు నిండకుండా అంటే చాలా తక్కువ వెయిట్తో పుడతారు చూడండి, ఆ బేబీస్కి కూడా మసాజ్ చెయ్యొచ్చు. కాకపోతే చాలా తక్కువగా, అంటే ఎక్కువగా ప్రెస్ చేస్తూ బాడీని కొంచెం గట్టిగా అయితే చేయకూడదు, స్మూత్గా డీల్ చేయాలి వాళ్ళని. సో అలా మసాజ్ చేయడం ద్వారా బేబీ మజిల్ పవర్ బాగుంటుంది, బేబీ పెరుగుదల బాగుంటుంది. వెయిట్ తక్కువగా పుట్టిన పిల్లలు కూడా మంచి వెయిట్ అనేది వస్తారు. మసాజ్ అయితే ప్రతి ఒక్కరికి కూడా కంపల్సరీగా చేయాల్సిందే. కాకపోతే అందులో ఎలా చేయాలి, గట్టిగా చేయాలా లేదా అనేది అయితే మనము చూసుకుంటే సరిపోతుంది. 3 kgs కంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి ఒక రకంగా అయితే చేస్తూ ఉండొచ్చు. అండ్ డైలీ చేయాలండి, మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మార్నింగ్ కొంచెం ఎక్కువ టైం చేసినా ఈవినింగ్ కొద్దిగా తక్కువ టైం చేస్తూ ఉంటారన్నమాట. మసాజ్కి వాడే ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఈ ఆయిల్ వాడాలా, ఆ ఆయిల్ వాడాలా అనుకుంటారు. ఏ ఆయిల్ అయినా వాడచ్చు. సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, కోకోనట్ ఆయిల్ కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, కొంతమంది ఆల్మండ్ ఆయిల్ వాడతారు, అదైనా కానివ్వచ్చు. లేకపోతే మనం బేబీ ప్రోడక్ట్స్ కొన్ని తీసుకున్నప్పుడు వాటితో పాటు బేబీ మసాజ్ ఆయిల్స్ వస్తాయి, అవి అయినా కానీ వాడుకోవచ్చు. సో బేబీకి ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు. కాకపోతే అది మన బేబీ స్కిన్కి సూట్ అయిందా లేదా, ఒకవేళ సూట్ కాలేదు అనుకోండి, కొంచెం బేబీ స్కిన్ రెడ్నెస్ రావడము, ర్యాష్ లాగా ఫామ్ అవ్వడము మీకు అర్థమైపోతుంది. సో ఓకే, ఆయిల్ చేంజ్ చేద్దాము అనేసి. ఎవరికైనా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది, ఈజీగా దొరికేది కోకోనట్ ఆయిల్, అది కూడా వాడచ్చు. కాకపోతే గానుగులో పట్టించుకుంటాం కదా, అలాంటి ఆయిల్ వాడితే మంచిది అని చెప్తూ ఉంటారన్నమాట. అండ్ స్మెల్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్. అండ్ మార్నింగ్ ఈవినింగ్ వాడొచ్చండి. ఈ మసాజ్ ఆయిల్తో మసాజ్ చేయడం ద్వారా బేబీ పెరుగుదల బాగుంటుంది. వెయిట్ తక్కువగా ఉన్న పిల్లలు మంచి వెయిట్ అనేది గ్రోత్ అవుతారు. అలాగే వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కూడా బాగుంటుందండి. ఎవరికైతే కాస్త బాక్సుల్లో పెట్టి అలా ఉన్న పిల్లలకు కూడా ఇమ్యూనిటీ పవర్ అనేది మంచిగా బిల్డ్ అవుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు తాగిన పాలు కూడా మంచిగా అరాయించుకునే శక్తి ఉంటుంది. సో కొంతమంది పిల్లలు పాలు వాంతులు చేసుకుంటూ ఉంటారు కదా. సో ఈ మసాజ్ అనేది మనం చేస్తూ ఉన్నప్పుడు ఆ పొట్ట మీద కూడా జస్ట్ యాంటీ క్లాక్ వైజ్గా తిప్పుతూ ఉన్నప్పుడు ఏమంటే మంచిగా లోపల ఉన్న గ్యాస్ కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. కొలెక్ పెయిన్, కడుపులు నొప్పి అలాంటివి వచ్చి నైట్ పూట పిల్లలు ఇబ్బంది పెడతా ఉంటారు. ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతూ ఉంటుంది. మసాజ్ చేయడం ద్వారా బిడ్డకు బెనిఫిట్స్ ఎక్కువే, కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏ మంత్కి బిడ్డ ఎలాగైతే మనకి పెరుగుతూ మైల్ స్టోన్స్ని రీచ్ అవుతూ ఉండాలో ఆ మైల్ స్టోన్స్ అన్నీ మంచిగా వెళ్తూ ఉంటుంది కాళ్ళు చేతులు లాగడం ద్వారా. ఎందుకంటే బేబీ ఎప్పుడు పడుకునే ఉంటుంది కదా, పడుకొని కాస్త నొప్పులుగా, ఒళ్ళు విరుస్తున్నట్టుగా కూడా మనకు బేబీ అనిపిస్తూ ఉంటుంది. సో ఈ మసాజ్ చేయడం ద్వారా మనకి ఎక్కడికక్కడ మజిల్స్ అన్నీ కూడా కొంచెం రిలాక్స్డ్ అవుతాయి అన్నమాట. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే కనుక పిల్లలు మంచిగా నిద్రపోతారు. ఎక్కువగా రుద్దేసి బాగా లాగేసి చేతులు అలా అయితే చేయొద్దు. పిల్లల చేతులు కాళ్ళు చాలా డెలికేట్గా ఉంటాయండి. కొంతమంది మరీ అసలు ఎక్కువగా ప్రెజర్ పెట్టేస్తూ ఉంటారు, అంత అవసరమే లేదు. చాలా తక్కువ ప్రెస్తో మనం చేసుకుంటూ ఉండాలి, సరిపోతుంది. డైలీ చేస్తాం కాబట్టి ఒకేసారి అలా రుద్దేసి లాగేసి చేయాల్సిన అవసరం అయితే లేదు. చాలా సింపుల్ టెక్నిక్స్తో చేసుకోండి. వెయిట్ తక్కువ ఉన్న పిల్లలకు కూడా కొంచెం ఒక 5 minutes 7 minutes ఆ లోపే లైట్గా మసాజ్ చేస్తే సరిపోతుంది. కానీ మసాజ్ అనేది డెఫినెట్గా చేయాల్సిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అనదర్ వీడియో.